ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లి పేస్టు, పసుపు ఇవన్నీ వేసుకొని అల్లం పేస్టు బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగానే క్యాబేజీ ఏంటంటే బాయిల్ చేసి సైడ్కు వాటర్ ఉంచేసుకొని పెట్టుకున్నాను. అలా ఉంచేసుకున్నది ఈ తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకుని క్యాబేజీ వేసేసి ఫ్రై చేద్దామండి. ఫ్రై అయ్యాక బాగా కారం ఉప్పు వేద్దామండి. ఇలా క్యాబేజీ చాలా మగ్గబెట్టేసుకుందాం. అందులో శనగపప్పు కొంచెం వేస్తే బాగుంటుంది. ఆడ పలుకు పలుకు తగిలితే సూపర్ టేస్ట్ కొడుతుందండి. కంపల్సరీ శనగపప్పు వేసుకోండి. అలాగే బాగా ఫ్రై అయ్యాక కారం ఉప్పు వేసుకోండి. ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేద్దామండి. కారం అంతా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. రెడీ అండి. చపాతీలోకి సూపర్ టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి ప్లీజ్.